భారతదేశంలో 100% అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం కేరళ. అట్లాంటి కేరళలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి అంటే వాళ్ళందరూ ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, పరిశ్రమల కోసం బయట రాష్ట్రాలకే పోతూ ఉంటారు. అక్కడ కేవలం చదువు మాత్రం బాగా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇటు పారిశ్రామిక ప్రగతి ఉంది, మరొక వైపున వ్యాపార ప్రగతి ఉంది. ఇక్కడ ప్రధానంగా ఎడ్యుకేషన్ సిస్టంలో 65-70% వరకు మాత్రమే ఎడ్యుకేషన్ ఉంటే ఇప్పుడు దాన్ని మార్చే ప్రక్రియలో భాగంగానే స్కూల్ అండ్ డెవలప్మెంట్ నాడు నేడు కింద ఇవన్నీ బాగు చేస్తున్నారు. ఒకప్పుడు కేరళ ఎడ్యుకేషన్ గురించి మిగతాదే రాష్ట్రాలకి పాఠాలు నేర్పితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ గురించి కేరళ వాళ్ళకి కూడా పాఠాలు నేర్పుతున్నది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ విడుదల చేసిన స్టేట్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ రిపోర్టు చూస్తే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించింది. అనేక రాష్ట్రాలను అధిగమిస్తూ అగ్రదానం వైపు దూసుకొచ్చిందని చెప్పేసి ప్రకటించింది. ముఖ్యంగా పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా ఇప్పుడు స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ స్కోర్ 38.50 ఉంది, కేరళ స్కోర్ 36.55 ఉంది. దాని ప్రకారం కేరళని అధిగమించి భారతదేశంలోనే విద్య అందుబాటులో ఉన్నటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అయింది.